ప్రజాపిలుపు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో నందారం యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలంపాట ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలలో వేలంపాటలో రికార్డు స్థాయిలో 25,01,116 రూపాయలకు లడ్డూను సంసిద్ధి గ్రూప్ CEO ఒగ్గు సాయి కిరణ్ యాదవ్ కైవసం చేసుకున్నారు. వేలంలో పడిన లడ్డూను అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సదానందం నరసింహగౌడ్, గూడెం మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ఒగ్గు సాయి కిరణ్ స్వీకరించారు. ఈ సందర్భంగా నరసింహగౌడ్ మాట్లాడుతూ గత 36 ఏళ్లుగా గణనాథుడి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఈసారి లడ్డూ రికార్డు స్థాయిలో దక్కించుకోవడం గణనాథుని కరుణ అని తెలిపారు. లడ్డూ కైవసం చేసుకున్న ఒగ్గు సాయి కిరణ్ యాదవ్ మాట్లాడుతూ 3 సంవత్సరాలుగా లడ్డూ కొనే ఆరాటం నెరవేరిందని, ఈసారి ఎలాగైనా లడ్డు దక్కించుకోవాలనే సంకల్పంతో వచ్చి రికార్డు స్థాయిలో లడ్డు దక్కించుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో నందారం యువసేన సభ్యులు, స్థానిక ప్రముఖ నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. లడ్డుపాట 25,16,000 ఒగ్గు సాయి కిరణ్ సంసిద్ధి గ్రూప్ కైవసం చేస్తున్నారు. నేను సాయి కిరణ్ యాదవ్, పటంచెరు వాస్తవ్యుని, సంసిద్ధి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టరు. నందారం నరసింహగౌడ్ వాళ్ళు నిర్వహించిన ఈ గణేషుని ఉత్సవాలలో నేను 25 లక్షలకి లడ్డు దక్కించుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. గత 3 సంవత్సరాలుగా ఈ లడ్డును దక్కించుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాను. కానీ లాస్ట్ ఇయర్ ఆ లడ్డును దక్కించుకోలేకపోయాను. కానీ ఈ ఇయర్ నేను లడ్డుని చాలా భారీ ఎత్తులో భారీ ధరకి దక్కించుకున్నాను. దీనికి సహకరించిన నందారం నరసింహగౌడ్ గారికి, అలాగే NNG యువసేనకి, నందారం భరత్ గౌడ్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. లడ్డు తీసుకోవడానికి కారణం ఏంది? నేను ఈ లడ్డు తీసుకున్నప్పటి నుంచి నాకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. లడ్డు తీసుకున్నప్పటి నుంచి నేను సంసిద్ధి గ్రూపుని పెట్టి ఇప్పటివరకు నేను వ్యాపారం మంచి చేస్తున్నా. ఇంకా ముందు అలాగే దేవుడి ఆశీర్వాదం నా పై నుండి ముందు ఇంకా సంపాదించి అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో నాకు సెంటిమెంట్తో ఈ లడ్డు తీసుకున్నాను. ఎన్నోసారి? 4వసారి. అక్కడనే కాదు, మామూలు లడ్డు తీసుకోవడం 4వసారి. ఈడ నందారం నరసింహగౌడ్ గారి దగ్గర తీసుకోవడం మొదటిసారి.